మా ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రలో భాగంగా 8వ రోజు ప్రయాణంలో మేము చూసిన కేదార్ బాబా ఆలయం లోపల విశేషాలని, తిరుగు ప్రయాణంలో గౌరీకుండలో మేము చూసిన ఆలయ విశేషాల గురించి ఈ వీడియోలో మీకు తెలియచేస్తున్నాము. మేము మా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర సిరీస్లోని ఇతర వీడియోల లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము. ఆ వీడియోలను తప్పక చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మేము మీ పద్మావతి మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తున్నాం. నిన్న మేము కేదార్నాథ్ ఆలయ పరిసరాలు, భీమ్శిల, శ్రీ ఆదిశంకరాచార్యుల వారి సమాధి, ఈశానీశుడి ఆలయం చూశాం కదా. మేము ఉదయం 2 గంటలకల్లా నిద్రలేచి తయారయ్యి 3 గంటలకల్లా భీమ్శిల దగ్గరకు వచ్చి దీపారాధన, ధ్యానము చేసుకున్నాము. తర్వాత ప్రధాన ఆలయం బయట ఉన్న నంది దగ్గరికి వెళ్ళి నమస్కరించుకుని ఆలయం దగ్గరికి చేరుకున్నాము. అప్పటికే అక్కడ చాలామంది భక్తులు అభిషేకం క్యూలైన్లో ఆలయం బయట సంప్రదాయ దుస్తుల్లో వేచి ఉన్నారు. కేదార్ బాబా ఆలయం విద్యుత్ దీపాల వెలుగులో అందంగా మెరిసిపోతుంది. మేము ఏర్పాటు చేసుకున్న పండిట్ మమ్మల్ని క్యూలైన్లో కలిశారు. మేము కూడా వాళ్లతో పాటు వరుసలో నిలబడి గుడిలోకి ప్రవేశించాము. మేము కేదార్నాథ్ ఆలయంలోనికి ప్రవేశించగానే ఒక దేవతాలోకంలోకి ప్రవేశించినట్లుగా అనుభూతి చెందాము. ఆలయ మండపంలో ప్రదక్షిణ దిశలో నడుస్తున్నప్పుడు గోడలకి ఉన్న కోష్ఠాలలో వరుసగా కృష్ణుడు, భీముడు, అర్జునుడు, లక్ష్మీనారాయణుడు, ద్రౌపది, ధర్మరాజు విగ్రహాలు సజీవంగా నిలబడి ఉన్నట్లు కనిపించాయి. నల్లరాతితో చేసిన ఆ విగ్రహాలకి నెయ్యి పులిమి పూజలు చేశారు. మండపం మధ్యలో నల్లరాతితో చేసిన అందమైన నంది విగ్రహం ఉంది. మండపం దాటి ఆలయ అంతరాల మండపంలోనికి ప్రవేశించగానే అక్కడ గౌరీదేవి విగ్రహం దగ్గర కూర్చుని ఉన్న ఆలయ పండిట్ మా దగ్గర అభిషేకం టికెట్ తీసుకుని పూజా ద్రవ్యాలు ఉన్న ఒక ఇత్తడి పళ్ళెంని ఇచ్చారు. కేదార్నాథ్లోని శివలింగం పుష్టరూపంలో లేదా త్రికోణాకార రూపంలో ఉంటుంది. శివలింగం మీద రేఖామాత్రంగా పార్వతీ గణేశుని రూపాలు ఉన్నాయని పండిట్ చెప్పారు. ఆలయంలో అభిషేకం చేస్తున్న భక్తులు బయటికి వెళ్ళిపోగానే మాకు అభిషేకం చెయ్యటానికి స్థలం దొరికింది. పండిట్ మంత్రాలు చదువుతూ గర్భగుడిలో కొలువైన కేదారేశ్వరుడికి మా చేత నెయ్యి రాయించి పూజా ద్రవ్యాలతో పరమశివునికి అభిషేకం చేయించి మా నుదుటిని శివలింగానికి తాకించారు. ఆ అనుభూతి వర్ణనాతీతం. మేము కైలాసంలో పరమశివుని పాదాల చెంత ఉన్న అనుభూతి చెందాము. అభిషేకం పూర్తి చేసి వచ్చేటప్పుడు అంతరాలయంలో ఉన్న గౌరీదేవి దర్శనం చేసుకుని అమ్మవారికి ప్రార్థన చేసుకున్నప్పుడు మా జీవితం ధన్యమైందనిపించింది. అంతరాలయం నుండి బయటికి రాగానే ప్రధాన మండపం యొక్క గోడలకి చెక్కిన కోష్ఠాలలో నల్లరాతితో చెక్కిన నకుల, సహదేవుల విగ్రహాలు సజీవంగా కనబడుతున్నాయి. ఆ విగ్రహాలకు కూడా దట్టంగా నెయ్యి రాసి ఉంది. ప్రధాన ఆలయంకి కిలోమీటరు దూరంలో ఇంకో పర్వతం మీద ఉన్న ఆలయ క్షత్రపాలకుడైన భైరవనాథుడి ఆలయానికి సమయాభావం చేత మేము వెళ్ళలేకపోయాము. పండిట్ మమ్మల్ని ఆలయం బయట కూర్చోబెట్టి మా చేత భైరవనాథుడికి సంకల్పం చెప్పించి అక్కడి నుంచే పూజ చేయించారు. మేమక్కడ ఉన్న సాధువులకు మాకు తోచినంత దానం చేశాము. కేదార్నాథ్లో తప్పనిసరిగా దానం చేయాలని పెద్దలు చెబుతారు. కేదార్నాథ్ ఆలయ శిఖరం యొక్క అమలకం చుట్టూ చెక్కతో నిర్మించిన ప్లాట్ఫామ్ మీద పొడుగ్గా అమర్చబడ్డ కలశం తొలి సూర్యకిరణాలకు మెరుస్తూ కనబడుతోంది. సముద్రమట్టానికి 11,500 అడుగుల ఎత్తులో ఉన్న కేదార్నాథ్ చుట్టూ ఉన్న హిమవత్ పర్వత శ్రేణులు మంచుతో కప్పబడి ఉదయకిరణాలు పడి మెరుస్తూ కనిపిస్తున్నాయి. తిరుగు ప్రయాణం మొదలుపెట్టి డోలీ కోసం వెడుతున్నప్పుడు మందాకిని నది మీద కట్టిన ఇనుప వంతెన మీదుగా నడుస్తుంటే కింద ఎంతో ప్రశాంతంగా ప్రవహిస్తున్న మందాకిని నది మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. గౌరీకుండ దగ్గర డోలీ దిగిపోయాక సన్నటి రోడ్ల మీద నడుచుకుంటూ వేడినీటి తప్తకుండం చేరుకున్నాం. కుండంకి మధ్యలో ఆకుపచ్చ రంగు బట్టని అడ్డుకట్టి ఆడవారు, మగవారు ఒకేసారి స్నానం చేయటానికి వీలుగా
వేర్వేరు స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. తప్తకుండలో స్నానం చేశాక బట్టలు మార్చుకుని గౌరీకుండ దగ్గరికి చేరుకున్నాము. అక్కడ మండపంలో ఉన్న ఒక కుండంలోకి గోముఖం నుంచి నీరు ధారగా పడుతోంది. మండపం గోడల మీద పార్వతీదేవి తపస్సు చేసుకుంటున్న విగ్రహం, పార్వతీ గణేశుని ఎత్తుకున్న శిల్పం, శివపార్వతులు, కార్తికేయ గణేశుడు వీరభద్రులతోనూ సింహము నంది వాహనాలతోనూ కూడిన శిల్పం ఉన్నాయి. గౌరీకుండకి ఎదురుగా రహదారికి అవతల వైపున ఉన్న లోయలో ప్రవహిస్తున్న మందాకిని నది కనిపిస్తోంది. గౌరీకుండ తీర్థంలో కూర్చుని ఉన్న పండిత్ చేత మేము పూజ చేయించుకున్నాము. పండిట్ గౌరీకుండ స్థలపురాణం చెప్పుకొచ్చారు. హిమవంతుడి కుమార్తె అయిన పార్వతీదేవి పరమశివుని ప్రేమ పొందటం కోసం ప్రతిరోజు ఇక్కడ తప్తకుండంలో స్నానం చేసి ఈ గౌరీ మండపం దగ్గర కూర్చుని శివుడు కోసం తపస్సు చేసేది. ఇక్కడే శివుడు ఆమె ప్రేమను అంగీకరించటంతో దగ్గరలో ఉన్న త్రియుగ్ నారాయణులో శివపార్వతుల వివాహం జరిగింది. ఈ ప్రదేశములోనే గణేశుడి జననం జరిగిందని చెప్తారు. ఒకరోజున గౌరీదేవి తప్తకుండంలో స్నానం చేస్తున్నప్పుడు నలుగు పిండితో ఒక బాలుడి బొమ్మను తీర్చి ఆ బొమ్మకి ప్రాణం పోసి ఆ బాలుని ప్రవేశద్వారం వద్ద కాపలాగా ఉంచింది. శివుడు ఆ స్థలానికి చేరుకుని గౌరీదేవి దగ్గరకు వెళ్ళబోగా ఆ బాలుడు శివుడిని ద్వారం దగ్గరే అడ్డగించాడు. అందుకు కోపోద్రిక్తుడైన శివుడు ఆ బాలుని తలని నరికివేయగా పార్వతి ఆ బాలుని తిరిగి బతికించమని మహాశివుని ప్రార్థించింది. ఆమె కోరికను మన్నించిన మహాశివుడు ఏనుగు తలను తెప్పించి ఆ బాలుడి మొండెంకి అతికించి ప్రాణం పోశాడు. అందువల్లనే గజాననుడికి గౌరీకుండికి అవిభాజ్యమైన సంబంధం ఉందని చెబుతారు. అక్కడి నుంచి బయలుదేరి కొద్ది అడుగుల దూరంలో ఉన్న గౌరీమాత ఆలయంకి చేరుకున్నాము. ఆలయద్వారం బయట ఒంటికాలి మీద భరతనాట్యం చేస్తున్నట్లుగా ఉన్న ఒక అందమైన నాట్యగత్తె శిల్పం ఉంది. నాట్యగత్తె యొక్క ముఖభంగిమలని ఎంతో చక్కగా ప్రతిఫలిస్తున్న ఆ నల్లరాతి శిల్పం ఎంతో నైపుణ్యంతో చెక్కబడి ఉంది. ఆలయంలో గౌరీదేవి విగ్రహంతో పాటు శివలింగము, పంచాయతన దేవతల విగ్రహాలు ఉన్నాయి. గౌరీమాత ఆలయం ఎదురుగా ఉన్న శివాలయంలో ఈ నల్లటి శివలింగాన్ని చూడండి. ప్రకృతి సహజసిద్ధంగా ఒక రాయి ఆకారంలో ఏర్పడ్డ ఈ లింగం మీద రకరకాల ఆకారాలు కనిపిస్తున్నాయి. మా కోసం వేచి ఉన్న కారు డ్రైవర్ ఫోన్ చెయ్యటంతో గౌరీకుండలో టాక్సీ స్టాండ్కు వచ్చి అక్కడ బయలుదేరటానికి సిద్ధంగా ఉన్న స్థానిక వాహనం ఎక్కి సోన్ప్రయాగ బయలుదేరాము. ఇక్కడ కూడా మేము ఎక్కిన వాహనాన్ని సోన్ప్రయాగకి 1/2 కిలోమీటరు దూరంలో ఆపేసేసరికి మేము నడిచి మా కారు ఆగిన ప్రదేశానికి చేరుకున్నాము. హిందువులకి ఎంతో పవిత్రమైన వాసుకి, మందాకిని నదుల సంగమ ప్రదేశమే ఈ సోన్ప్రయాగ. కానీ ఇక్కడ ఆగటానికి సమయం లేకపోవటంతో మేము వెంటనే కారు ఎక్కి రాంపూర్ వచ్చేసాము. ఈ రోజుకి ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రలో మా 8వ రోజు యాత్ర ముగిసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటమే కాకుండా దీన్ని అందరికీ షేర్ చేయండి.